దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాదిని లాభాలతో ముగించాయి. వరుసగా నష్టాలను చవిచూసిన మార్కెట్ సూచీలు చివరికి లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 545 పాయింట్ల లాభంతో 85,220 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 191 పాయింట్ల లాభంతో 26,129 వద్ద స్థిరపడింది. మొత్తానికి భారీ లాభాలతో కొత్త ఏడాదికి స్టాక్ మార్కెట్లు స్వాగతం పలుకుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాదిని లాభాలతో ముగించాయి. వరుసగా నష్టాలను చవిచూసిన మార్కెట్ సూచీలు చివరికి లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 545 పాయింట్ల లాభంతో 85,220 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 191 పాయింట్ల లాభంతో 26,190 వద్ద స్థిరపడింది. మొత్తానికి భారీ లాభాలతో కొత్త ఏడాదికి స్టాక్ మార్కెట్లు స్వాగతం పలుకుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాదిని లాభాలతో ముగించాయి. చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసినప్పటికీ ఈ ఇయర్లో ఎండ్కి వచ్చేసరికి మాత్రం ఒక పాజిటివ్ క్లియర్గా ఎండ్ అవుతున్న కండిషన్స్ మనం చూస్తున్నాం. వరుసగా నష్టాలను చవిచూసిన మార్కెట్ సూచీలు చివరికి లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 545 పాయింట్ల లాభంతో 85,220 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ విషయానికి వస్తే 191 దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాదిని లాభాలతో ముగించాయి. వరుసగా నష్టాలను చవిచూసిన మార్కెట్ సూచీలు చివరికి లాభాలను మూటగట్టుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో మొత్తానికైతే మొత్తం ఇయర్ చూసుకుంటే అప్స్ అండ్ డౌన్స్ ని చూసాము, కానీ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఒక పాజిటివ్ ప్రాఫిట్ ని చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే కమింగ్ ఇయర్ ఇప్పుడున్న రన్నింగ్ దానికంటే కమింగ్ ఇయర్ బెటర్ గా ఉండొచ్చు ఒక ఇండికేషన్ అనుకోవచ్చు. ఒక రకంగా అంటే 5 days కంటిన్యూస్ డౌన్, నిఫ్టీ 4 days డౌన్. ఇక్కడ నుంచి లాస్ట్ డే కొంచెం చూపించారు 190 పాయింట్స్. అంటే ఒక పాయింట్ లో 700 పాయింట్స్ సెన్సెక్స్ అప్. నిఫ్టీ 26,150 అబౌవ్ ఉంది. తర్వాత కొంచెం డౌన్ అయింది. సో ఫైనల్ సెషన్ బాగానే ఉంది ఇయర్ ఎండింగ్ కి అన్నట్టు. మెయిన్ ర్యాలీ ఏంటంటే స్టీల్ స్టాక్స్ ర్యాలీ అయింది బాగా. ఎందుకు స్టీల్ స్టాక్స్ ర్యాలీ అయ్యాయంటే గవర్నమెంట్ కి 3-year సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది అప్ టు 12% సెలెక్టెడ్ స్టీల్ ఇంపోర్ట్స్ దాని మీద కొంచెం న్యూస్ వచ్చింది. దానివల్ల రైజింగ్ అంటే డొమెస్టిక్ సపోర్ట్ బాగా పెరుగుతుందని, అంటే ప్రైజింగ్ కి డొమెస్టిక్ సపోర్ట్ కి బాగా ఇది అవుతుందనే ఉద్దేశంతో స్టీల్ స్టాక్స్ అన్ని పెరిగినాయి. టాటా స్టీల్ కానీ, JSW కానీ, జిందాల్ స్టీల్ కానీ 3.6, టాటా స్టీల్ 2.2%, JSW 3.3%, జిందాల్ స్టీల్ 3.6%. ఇట్లా అన్ని పెరిగినాయి. ప్లస్ ఇంకో మెయిన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ తగ్గింది, కొంచెం ఈజ్ అయింది. అంటే లోవర్ క్రూడ్ రేట్ జనరల్ గా ఏంటి మన మార్కెట్స్ కి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ ఉండవు కాబట్టి. తర్వాత అన్సర్టనిటీ తగ్గినట్టు, ఎందుకలా విక్స్ వాలటాలిటీ ఇండెక్స్ గ్రేటర్ దాన్ 3%, అంటే 9.3%. అది కొంచెం తగ్గింది. అంటే లోవర్ విక్స్ ఉంటే ఏంటి రిఫ్లెక్షన్ ఏంటంటే
ఇన్వెస్టర్ యాంగ్జైటీ తగ్గింది, సపోర్ట్స్ రిస్క్ యాప్టిట్యూడ్ కి మరి ఈక్విటీకి పెరుగుతుంది అనేది ఉద్దేశం అక్కడ. సో అది కొంచెం ఇదైందండి. నెక్స్ట్ వాల్యూ బయింగ్, అంటే స్టాక్స్ రీసెంట్ 4-5 days పడినాయి కదా, అక్కడ ఏదైతే స్టాక్స్ పడ్డాయో ఆ స్టాక్స్ లో బయింగ్ అయింది ఒక రకంగా. సో అది వాల్యూ బయింగ్ అని తీసుకోవచ్చు సెలెక్టెడ్ కౌంటర్స్ లో. సో బ్రాడర్ మార్కెట్ బాగుంది ఇవాళ, ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా పెరిగినాయి, ఈచ్ 1% అబోవ్. సో జనరల్ గా ఏంటి 25,950 అబోవ్ ఉంటే బులిష్ అన్నట్టు. అయితే ప్రభు గారు ఈ ఇయర్ గురించి మీరు చెప్పడం జరిగింది, బట్ నెక్స్ట్ ఇయర్ విషయానికి వస్తే ఎలా ఉండబోతుంది? అండ్ అట్ ది సేమ్ టైం వడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన 87,691 కోట్ల ఏజీఆర్ బకాయిలు ఫ్రీజ్ కు కేంద్రం ఆమోదం తెలిపినట్లుగా మనం ఇప్పుడు చూసాము. రీసెంట్ గా వచ్చినప్పుడు కొద్దిసేపటి క్రితం వచ్చిన న్యూస్ ని మనం చూస్తే, అండ్ అలాగే 2032-41 మధ్యలో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. సో దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వోడాఫోన్ ఇబ్బందిగా ఆర్పి ఏం లేదు, దానికి ఎక్కడో చాట మెర్జ్ అయిపోద్ది, లాంగ్ రన్ లో ఉండదు. ఎందుకంటే మెయిన్ మనకి ఎయిర్టెల్ ఆర్పి ఎక్కువ, జియో ఆర్పి ఎక్కువ. సో వోడాఫోన్ అనేది యూజర్స్ తగ్గుతున్నారు కదా దానికి, ఎందుకంటే బకాయిలు చెల్లించాలి, గవర్నమెంట్ నుంచి ప్రెషర్ ఉంటుంది, అన్ని ఉంటాయి, ఆ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దానికి ఎఫెక్ట్ అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కొంచెం బూస్ట్ వచ్చింది కాబట్టి కొంచెం పర్వాలేదు. కానీ వోడాఫోన్ లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మన అసలు ఎవరైనా చేయకూడదు. సో మేజర్ అది. సో నెక్స్ట్ ఏం చూడాలంటే మనకి 2026 లో Q3 రిజల్ట్స్ బాగుంటాయా, ఒకటి $1 million క్వశ్చన్. ఎస్, బాగుండాలి Q3, ఎందుకంటే Q2 కంటే Q3 బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. తర్వాత ట్రేడ్ డీల్ జరగాలి, FIIs రిటర్న్ అవ్వాలి. సో ఈ మూడే మెయిన్. ఈ మూడు గనక తిరిగి వారు గనక తగ్గితే, వారు కనుక ఆగిపోతే, ఇది రష్యా యుక్రెయిన్ వారు కనుక ఆగిపోతే, సో ఇంకా వార్లు అట్లాంటివి ఏం లేకుండా ఉంటాయి, జస్ట్ పాజిటివ్ అయిపోతుంది. డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ మంచి ఛాన్సే ఉంటుంది. అంటే 30,000 ప్లస్, అంటే దాదాపుగా 32,000 మోతీలాల్ ప్రొజెక్ట్ చేస్తుంది. సో అట్లానే వేరే ఇంకా అదర్ జేపీ మార్గన్ కానీ, మోర్గన్ స్టాన్లీ కానీ, మేజర్ వాళ్ళందరూ చెప్తున్నారు. సో 30,000 ప్లస్ అంటే ఏదైనా బడ్జెట్ ఉంది మనకి 1st February. బడ్జెట్ లో ఈసారి మార్కెట్ కి బూస్ట్ ఇవ్వచ్చు, ఇన్వెస్టర్స్ కి మంచి బూస్ట్ ఇవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఏదో SCT కానీ ఇట్లాంటివి ఏదో ఒక బూస్ట్ మార్కెట్ ఇవ్వచ్చు. 2019 లో ఎలా ఇచ్చారో అప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇచ్చారు, సేమ్ ఇప్పుడు కూడా అన్ని బాగుంటే మార్కెట్ ఇబ్బంది పడుతుంది. సో పెరగట్లేదు, ముందుకెళ్ళటానికి కనపడట్లేదు. సో కన్సల్టేషన్ బేస్ 26,000 ±200 అటు ఇటు ఆడుతోంది, అంతే, పెద్ద పడట్లేదు. కానీ మిడ్ అండ్ స్మాల్ బాగా ఇదైంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ గనక మారితే డెఫినెట్ గా 2026 లో డిసెంబర్ కల్లా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అందరికి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో ఈ ఇయర్ అంతా అప్స్ అండ్ డౌన్స్ చూసాము మార్కెట్ లో, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుందో చూడాలి.